ఫ్యాక్షన్ జిల్లా అనంతలో మళ్లీ వేట కొడవళ్లు రక్తంతో తడిశాయి. మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పై జరిగిన దాడితో సీమ ఉలిక్కిపడింది. ప్రత్యర్థులు మాటేసి పంజా విసిరారు. వేటాడి వేట కొడవళ్లతో నరికి చంపారు. కోడిని చంపినంత ఈజీగా సాటి మనిషి తల నరకడానికి వెనకాడని ఫ్యాక్షనిస్ట్ల ఇలాకా మళ్లీ హై టెన్షన్ మొదలైంది. దుండగులు ఒక్కసారిగా దాడి చేయడం వెనక కారణాలేంటి? మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బాదన్న హత్య వెనుక రాజకీయ కుట్ర ఉందా, లేక పాత కక్షలే ప్రాణం తీశాయా? సినిమాలను తలపించే రీతిలో హత్యలకు తెగబడ్డం రివాజుగా మారింది. మనుషుల్ని తెగ నరికే రాక్షస సంస్కృతిని నరనరాన జీర్ణించుకున్న ఫ్యాక్షనిస్ట్ల రక్తదాహానికి అంతు లేకుండా పోతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ళ గ్రామంలో ఉదయం మార్నింగ్ వాక్ వెళ్తున్నటువంటి కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బాదన్నను అతి కిరాతకంగా ప్రత్యర్థులు వేటకొడలతో నరికి చంపారు. తీవ్ర గాయాలైనటువంటి అంటే కాపాడడానికి స్థానికులు వెంటనే అనంతపురం హాస్పిటల్కి తీసుకొచ్చిన కూడా ప్రయోజనం లేకుండా పోయింది. దారి మధ్యలోనే ఇతని ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే బాదన్న వచ్చేసి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తో పాటు వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఇతను మంత్రి కాల్వ శ్రీనివాస్ కు అదేవిధంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరికి ముఖ్య అనుచరుడు. ఒక్కసారిగా ఈ ప్రత్యర్థుల దాడిలో బలైపోవడం జిల్లాలో రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఫ్యాక్షన్ కారణమా లేకపోతే రాజకీయ కుట్రల్లో భాగంగా ఈ విధంగా బలయ్యారన్నది మొత్తం కూడా హాట్ టాపిక్ గా మారిన నేపథ్యం. అయితే వారం రోజుల క్రితం ఇదే బాదన్న కుటుంబానికి బంధువు వర్గానికి సంబంధించినటువంటి బ్రహ్మయ్యకు ఇతనికి ఒక రోడ్డు విషయంలో ఆధిపత్య పోరుతో ఇరు వర్గాల మధ్య గొడవలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాయి. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన నేపథ్యంలో కూడా తర్వాత ఇద్దరి మధ్య ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ నేపథ్యంలోనే ఈ కుటుంబ తగాదాల నేపథ్యంలోనే ఈ హత్యకు కుట్ర పన్నారన్న కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. అదే విధంగా అనుమానితులు ఇద్దరిని కూడా పోలీసులు ఇప్పుడు కళ్యాణదుర్గం పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి. ఇంకా పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించడం లేదు. మొత్తం మీద ఇది ఒక రోడ్డుకు సంబంధించి ఈ గోళ్ళ గ్రామంలో రోడ్డుకు సంబంధించిన ఆధిపత్య పోరులో జరిగిన వర్గ పోరులో భాగంగానే ఈ హత్య జరిగిందని భావిస్తున్నారు. మొత్తం మీద ఒక టీడీపీ క్యాడర్ లో ప్రధాన నాయకుడిగా ఉన్నటువంటి బాదన్న ఈ విధంగా హత్య కావడం మొత్తం కూడా జిల్లా రాజకీయాల్లో మొత్తం హాట్ టాపిక్ గా మారింది. మరి కాసేపట్లో మొత్తం ఫుల్ డీటెయిల్ తో ఈ హత్యకు గల కారణాలు ఏవన్నీ కూడా మొత్తం వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్న పరిస్థితి. లక్ష్మీకాంత్.